నంద్యాల జిల్లా మంచుమరి గ్రామానికి చెందిన 9 ఏళ్ల చిన్నారి బోయే వాసంతి హత్యకు గురైన విషయం తెలిసిందే. నేటికి 10 రోజులవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పలు సంఘాల నేతలు నిరసన చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఈ చిన్నారి హత్య వెనుక అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయని, బాలికపై రేప్ జరిగిందా లేదా క్షుద్ర పూజలు చేసి హత్య చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని వాల్మీకి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా అమ్మాయి ఆచూకీ లభించడం లేదు అంటే ఇందులో ఏదైనా పొలిటికల్ నాయకుల హస్తం ఉందా అనేది కూడా అనుమానం వ్యక్తమవుతోంది. కాబట్టి ప్రజా సంఘ నాయకులు, వాల్మీకి యూత్ అసోసియేషన్ నాయకులు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. అదృశ్యమైన బాలిక ఆచూకీ లభించినంత వరకు ఆధారాలు లభ్యం కావని, కాబట్టి ప్రభుత్వం మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. త్వరగా బాలిక ఆచూకీ కనుగొని నిందితులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ కుమార్ మరియు రాయలసీమ యువజన పోరాట సమితి అధ్యక్షుడు వినీనాయుడు ఇతర సంఘాల నాయకులతో కలిసి ప్రభుత్వ అసమర్థతపై నిరసన చేపడతామని డిమాండ్ చేశారు. మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండిన నందికొట్కూరు నియోజకవర్గం ప్రస్తుతం నంద్యాల పార్లమెంటు స్థానంలో కిందికి వచ్చిన నందికొట్కూరు నియోజకవర్గంలోని ముచ్చుమరి గ్రామంలో మన హిందూ అమ్మాయి వాసంతిని మన పిల్లలు ముగ్గురు అత్యంత దారుణంగా అమ్మాయిని వాడేసుకొని అమ్మాయిని తర్వాత కనపడకుండా చేసి మన సభ్య సమాజం తలవదించుకునేలా ఈ చేసిన వికృతమైన పోకడని మనమందరం కూడా ఖండించాలి. ఇలాంటివి భవిష్యత్తులో ఎక్కడా జరగకూడదు. ఇదివరకు మనము మన కర్నూలు ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా వినలేదు. ఎక్కడో ఏదో ఊర్లో వినేవాళ్ళము. ఈ పోకడలు కర్నూలుకు కూడా వచ్చినాయి, నంద్యాలకు కూడా వచ్చినాయంటే మనము హిందూ సమాజము, మన మానవ సమాజం ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇలాంటి విషయాలు మనకు ముఖ్యంగా మన పిల్లల్లో ఈ పోకడలు రావడానికి కారణం ఏమంటే మనలో సంస్కారం దూరం అవుతున్నాం. రోజు రోజుకు మన సంస్కృతి దూరం అవ్వడం. మన సంస్కారాన్ని మనం పిల్లలకు మనం నేర్పించగలిగితే ఏదైనా నేరం చేసేటప్పుడు ఇది తప్పని తెలిస్తే వాళ్ళు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తారు. ఈ విషయంలో మనము ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తున్న మన సంఘాలందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ సంఘీభావం ప్రకటిస్తుంది. జై శ్రీరామ్. నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చుమరి గ్రామము 8 ఏండ్ల మైనరు బాలికైనటువంటి చిన్నారి వాసంతిని అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి అనంతరం ఆ అమ్మాయిని చంపేసి అదృశ్యమయ్యేలాగా చేసి ఇంతవరకు ఎక్కడుందో కూడా తెలియకుండా చేసి ఈ రోజుకి ఆ అమ్మాయి ఆచూకీ తెలియకుండా ఉండి ఈ రోజుకి సరిగ్గా 10 రోజులు అవుతోంది. మరి ఇదో మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. 10 రోజులు గడుస్తున్నప్పుడు కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని ఆ పాప జాడ తెలుసుకోలేకపోతుంది, అదేవిధంగా ఎందుకని ఎవరైతే నేరం చేశారో ఆ దోషులను కాపాడాలని చూస్తుందని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇదేనా ఈ ప్రజాస్వామ్యంలో మనకు మహిళలకు ఇచ్చే మనం రక్షణ అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పటికి 10 రోజులు దాటిపోయింది. నేరస్తులు చూస్తే హ్యాపీగా ఉన్నారు, బాగున్నారు. బాధిత కుటుంబాలు చూస్తే కనుక ఈరోజు వాళ్ళ కడుపు రోజున తల్లి రోజున చూస్తే కనుక అత్యంత క్రూరంగా అత్యంత బాధాకరమైన విషయము. మరి ఇంత 10 రోజులు అయినప్పుడు కూడా, ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా బాగా ఆచూకుని కనపడకపోవడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వాల్మీకి యువసేన తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా పాప ఆచూకీ కనుక తెలియకపోతే దోషులను వారి వెనక ఉన్న వారను వాళ్ళు ఎంతటి గొప్పవారైనా ఎంత పెద్దవారైనా కానీ సరే వాళ్ళని పెద్ద ఎత్తున కనుక గట్టిగా కనుక శిక్షించకపోతే, న్యాయం జరగకపోతే కనుక మేము రాష్ట్రంలో ఉన్న అందరినీ, అన్ని సంఘాలను, మానవతావాదులను ప్రతి ఒక్కరిని ఏకం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు కూడా చేస్తామని చెప్పేసి ఈరోజు మేము వాల్మీకి యువసేన తరఫున డిమాండ్ చేస్తున్నాను. నా పేరు వినోద్ కుమార్, వాల్మీకి యువసేన రాష్ట్ర అధ్యక్షులు. ముచ్చుమరి సంఘటన తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చాలా ఆందోళనకరమైనటువంటి విషయము, ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన ఇది. ఎందుకంటే 8 ఏళ్ల చిన్నారి ఈరోజు హత్యాయత్నం జరిగిందా లేకపోతే ఏం జరిగిందనేది
10 రోజులు కావస్తున్నా ఈరోజు కనీసం ఆ పాప ఆచూకీ లభ్యం కాలేదంటే ఇది ఈ ప్రజాస్వామ్యమా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా, లేకపోతే ఏం జరుగుతున్నాయి? ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ మరి ఏం జరుగుతుంది కనుక్కోలేకపోతున్నారంటే చాలా దారుణమైనటువంటి విషయం. తండ్రి గారు వాసంతి అనే పాప తండ్రి గారు అంటున్నారు, మా పాప కనీసం చనిపోయింటే చనిపోనిలే, మాకు కనీసం శవమన్నా ఇవ్వండి, మేము దహన సంస్కారాలన్నా చేసుకుంటామని చెప్పేసి తీవ్ర బాధ కలిగించేటువంటి బాధను ఈరోజు వెళ్ళగలుగుతున్నారు. కనీసం ఒక ముక్కనే తెచ్చియండి నాకు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. మరి ఇది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ దీని మీద ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు దీని మీద గట్టి ప్రయత్నం చేయడం లేదు? ఆచూకీ తెలిస్తే ఖచ్చితంగా ఇది పెద్ద తలకాయలు బయటపడతాయని ఇది దాచిపెడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు చాలా మంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకముందే తక్షణమే ఆచూకీ కనుక్కొని పాప ఏమైందని చెప్పేసి ప్రజలకు తేల్చాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వివి నాయుడు, రాయలసీమ విజన్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.